రాష్ట్రంలో అనేక చోట్ల యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరడంతో కొన్ని పంపిణీ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎరువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడిలోని సొసైటీ భవనం ముందు యూరియా కోసం క్యూలో చెప్పులు వదిలారు. ఉదయమే పెద్ద ఎత్తున రైతులు సొసైటీ భవనం వద్దకు తరలివచ్చారు. అధికారులు వచ్చే వరకు క్యూలో నిల్చోలేక చెప్పులు విడిచారు. విస్సన్నపేటలో యూరియా అందక రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద అన్నదాతలు పడిగాపులు కాశారు. నరసాపురం, పుట్రేల కార్యాలయాల వద్ద ఎరువుల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విస్సన్నపేట మండలం నేను 10 ఎకరాల వరిపాలెం వేసా. పోయినసారి లోడ్ వచ్చినప్పుడు ఒక కట్ట ఇచ్చారు. మళ్ళీ ఈ రోజు వస్తే నీకు ఈటే కుదరదు అంటున్నారు. నేను 10 ఎకరాలు వేసిన, నాకు ఒక కట్ట ఇస్తే నేను ఏం చేయాలి? యూరియా రైతులకి సబ్సిడీగా అందట్లేదు. ఇంకోటి ఏంటంటే రైతుల్ని ఉదయం 9 గంటల కాడ నుంచి సాయంత్రం 6 వరకే లైన్లో నుంచే పెడుతున్నారు. మండు టెండలో బీపీ ఉన్నారు, షుగర్ లోళ్ళు ఉన్నారు. 10 ఎకరాల రైతుకి 5 ఎకరాల రైతుకి ఒక కట్ట ఇస్తున్నారు. ఈ ఒక్క కట్ట తీసుకెళ్లి రైతులు ఏం చేయాలి? యూరియా విషయంలో కొద్దిగా ఆలోచించి రైతులు బాగుకోరి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా కొరత ఉన్నట్లు వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. పల్లెల్లో తిరిగి రైతులకు నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. 4,500 మెట్రిక్ టన్స్ యూరియా ఉంది. దాంట్లో 2,500 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ షాప్లో అన్ని రీటైల్ అలాగే అవుట్లెట్ షాప్లో పెట్టడం జరిగింది. ఇంకొక 2,000 ట్రాన్సిట్లో ఉంది. గంగవరం, కోటర, కాకినాడ నుంచి వస్తున్నాయి. యూరియా కొరత అయితే లేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీలో తొక్కిసలాట జరిగింది. ఆర్ఎస్కేలో పంపిణీ చేసే యూరియా కోసం వందల సంఖ్యలో అన్నదాతలు బారులు తీరారు. క్యూలైన్లో నిలబెట్టేందుకు రైతులు కూలీలను తీసుకొచ్చారు. గంటల కొద్దీ క్యూలైన్ కొనసాగటంతో తోపులాట జరిగి ఘర్షణ పడ్డారు. అధికారులు కొంత సమయం యూరియా పంపిణీ నిలిపివేసి పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. కడప జిల్లా కమలాపురంలోని యూరియా పంపిణీ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మొదటగా వచ్చిన వారికి 2-3 బస్తాలిచ్చి తర్వాత 1 బస్తా ఇచ్చారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎంఆర్ఓ శివరామిరెడ్డి పంపిణీ కేంద్రం వద్దకు చేరుకుని రైతులకు సర్ది చెప్పారు. స్టాక్ కొంచెం తక్కువగా ఉండటంతో మనిషికి 1 బస్తా తీసుకువెళ్లాలని రైతులను కోరారు. అందరికీ యూరియా అందేలా మరో 2 రోజులు పంపిణీ చేస్తామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఎరువుల దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. అవసరమైన మేరకు యూరియా నిల్వలు పెంచడం సహా అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని అన్నదాతలు కోరుతున్నారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని తండేం వలసలో ఎరువుల వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. యూరియా గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియెంట్గా యూరియా ఉంది. అందించే బాధ్యత మాది. మీరు మాకు సహకరించాలి. విడతలుగా ఇస్తాం. ఏ విడత ఆ విడత వాడుకోండి. రెండో విడత ఇంకో 10-15 రోజులు టైం ఉంది. మీకు మొదటి విడతకి, రెండో విడతకి, మూడో విడతకి ఇప్పుడే కావాలంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. రైతులకు కూడా సహకరించమని స్పష్టంగా తెలియజేస్తున్నాను.